నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపరిచిన తణుకు మహానాడు సభ హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు పచ్చదనంతో నిండిన సభ ప్రాంగణం లైంగిక వేధింపుల నుంచి ఉద్యోగ మహిళలకు రక్షణ కల్పించాలి పోలీసులకు సంస్థలకు హితవు పలికిన తణుకు జిల్లా జడ్జి సత్యవతి సంఘ సేవకులకు గుర్తుగా కలగర వెంకటకృష్ణ మల్లిపూడి ప్రేమ్ కుమార్లకు తణుకులో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసిన లూథరన్ చర్చ్ ఆఫ్ ఇండియా కాంకాడియా యూనివర్సిటీలు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా తాడేపల్లిగూడెంలో తనను కలిసిన కార్మికులకు హామీ ఇచ్చిన వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల తాడేపల్లిగూడెం టిట్కో గృహాల సముదాయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బులిశెట్టి సమస్యలను వివరించిన లబ్ధిదారులు సినిమా థియేటర్ యాజమానుల సమస్యలను పరిశీలించేందుకు కృషి చేస్తా రాజమండ్రిలో హామీ ఇచ్చిన సంబంధిత రాష్ట్ర మంత్రి కందుల ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా నష్టపోతున్న కొవ్వాడ కాలువ పరిసర ప్రాంత రైతులు విచారం వ్యక్తం చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వాడపాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న శనివారం భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చేసిన ప్రదక్షిణలు గుర్తింపు లేని బాలలను గుర్తించి ఆధార్ కార్డులను మంజూరు చేయాలి అధికారులకు విజ్ఞప్తి చేసిన ఏలూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బులికృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న మహానాడుల స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధి చెందుతున్నట్లు ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు స్పష్టం చేశారు తణుకు బైపాస్ రోడ్లోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కాకతీయ కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా మహానాడుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు మహారాణి అంటే పార్టీ ఆవిర్భావం చేసినటువంటి గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా మనం ఎప్పుడు కూడా మహానాడు పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతూ ఉంది. మనం చూసే మనందరం కూడా ఆ రోజు పేదల కోసం గుడ్డాని నివాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రారంభించి స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు తద్వారా తదుపరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఈరోజు ఉన్నటువంటి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ వీరందరూ కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. దీనికన్నా ముఖ్యంగా కార్యకర్తలందరూ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి పార్టీని ఈరోజు మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగుదేశం పార్టీని ఈరోజు అత్యధికంగా 94% సీట్లు ఎన్డీఏ కూటమిలో ఈరోజు అందరూ గెలిపించారంటే కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అహర్నిశలు కష్టపడతా జరుగుతూ ఉంది. అనంతరం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రవేశపెట్టిన 7 ప్రజా సమస్యల ప్రతిపాదనలను వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు సమర్థించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో సభా ప్రాంగణం నిండింది. తొలుత పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధితో పాటు పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు నాయకులు ప్రస్తావించారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, మరో మాజీ మంత్రి పీతల సుజాత, సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికులు బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి,
రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారులు మహమ్మద్ షరీఫ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబొత్తుల రాజశేఖరం, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, ఏపీ టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ ఆకాశపు స్వామి, ఏపీ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ కొల్లు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభంలో ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులకు సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. లైంగిక వేధింపుల నుంచి ఉద్యోగ మహిళలకు రక్షణ కల్పించాలని తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి పోలీసులకు, సంస్థలకు హితవు పలికారు. స్థానిక కోర్టు ఆవరణలో పనిచేసే చోట మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పోతార్లంక సాయిరాం, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ రంజిత్ కుమార్ కూడా మాట్లాడుతూ మహిళల సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ముఖ్యంగా పోలీస్ స్టేషన్కు తెలపాలని సూచించారు. అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్ డే సందర్భంగా జరిగిన ఈ సభలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, పోనంగి శ్రావణి, ఐ కృష్ణవేణి, బంధకవి నారాయణ, పైడి ధనుంజయులతో పాటు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రమోదిని కుమారులు పాల్గొన్నారు. తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కలగర వెంకటకృష్ణ కరోనా కాలంలో అందించిన సేవలతో పాటు ఇంకా అనేక సామాజిక చేయూత కార్యక్రమాలకు గుర్తింపుగా లూథరన్ చర్చ్ ఆఫ్ ఇండియా, కెనడాకు చెందిన కాంకాడియా యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ను శనివారం ప్రదానం చేశారు. ఇందులో భాగంగా వేల్పూర్ రోడ్లోని వెంకటకృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న స్పిరిట్ అండ్ లైఫ్ చర్చిలో జరిగిన సమావేశంలో కలగర వెంకటకృష్ణను గౌరవించి కేరళకు చెందిన మేజర్ ఆర్చ్ బిషప్ రాబిన్సన్ డేవిడ్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టరేట్ పొందిన వెంకటకృష్ణ ఇంజనీరింగ్ చదివిన విద్యావంతునిగా, రైతు బిడ్డగా, రాజకీయ నాయకునిగా, కుటుంబ నేపథ్యంతో బహుముఖ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ, సామూహిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి కుటుంబాలకు, సంస్థలకు, వ్యక్తులకు సహాయపడటంలో అగ్రభాగాన ఉంటారని ప్రశంసించారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే ఈ గొప్ప సంస్థలు గౌరవించినట్లు రాబిన్సన్ డేవిడ్ వివరించారు. అలాగే వెంకటకృష్ణ మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా క్రైస్తవ మత బోధకునిగా సేవలందిస్తున్న బిషప్ మల్లిపూడి ప్రేమ్ కుమార్కు కూడా గౌరవ డాక్టరేట్ను అందజేసి అభినందించారు. of the university. Once more. నేను స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసి దాని మీదే మన జీవనం సాగించే విధానం ఉండేది. నా కుటుంబం కానీ, నా తల్లిదండ్రులు కానీ, తాతలు కానీ. అటువంటి కుటుంబంలో పుట్టిన నేను 2014లో వైటీ రాజయ్య గారు ఒక ఆయన పెద్ద ఉండేవారు. ఆయన ద్వారా నేను రాజకీయాల్లో వచ్చి తన ప్రజలందరికీ కూడా ఈ రోజు కూడా సేవలు నిమ్మకంగా ఉండడం జరిగింది. అలాగే కర్ణాటకలో కూడా నేను చాలా దాదాపుగా తణుకు పట్టణానికి 3 నుంచి 4 నెలల్లో దాకా అసలు కరోనా తణుకులు ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ కరోనా వారియర్గా మన ఫ్రెండ్లో పనిచేసి తణుకు ప్రజలందరినీ కూడా కాపాడగంట ఉంది. అటువంటి ఏదైనా సరే ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, ఎవరికైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యని మన చేతిలో ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి సహాయం చేసి ఆ సమస్య నుంచి బయటపడేయడం. అలాగే మరింత ఏదైతే డాక్టరేట్ నాకు సోషల్ సర్వీస్లో ఇచ్చారో దీనివల్ల నాకు సంఘంలో మరింత బాధ్యత పెంచి మరింత జాగ్రత్తగా మీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ పెద్దల ముందర నేను ప్రమాణం చేస్తూ మరింత సేవ చేస్తానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు. డాక్టర్ బిషప్ మల్లిపూడి జగజ్జీవన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సోరా సాహెబ్, మాజీ కౌన్సిలర్ ఓట గోవిందరాజులు, వివిధ ప్రాంతాలకు చెందిన బిషప్లు బి ప్రభాకర్ చౌదరి, బి ముత్తయ్యరాజు, ఏ ఏలియా, వై యోధ, కె ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్టీ విద్యా సంస్థలలో ఎంబీఏ చదువుతున్న ఆత్మకూరి జయశ్రీ అనే విద్యార్థి ఫీజు కోసం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మంజూరు చేసిన 6,000 రూపాయల చెక్కును
ఈ సంస్థ అధ్యక్షురాలు కటారు శారదాదేవి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య అభివృద్ధి ద్వారానే వ్యక్తుల అభివృద్ధి ఉంటుందన్నారు. తమ సంస్థ దీనిని గుర్తించి అవసరమైన అర్హత కలిగిన విద్యార్థులకు సహాయపడుతున్నట్లు ఆమె వివరించారు. మన తణుకు ఉమెన్స్ కాలేజీలో MBA చదువుతున్న ఆత్మకూరు జయశ్రీ అనే అమ్మాయికి ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె ఎవరంటే కుమారి అజ్జరపు సూర్యకాంతం గారు జన్మదినం సందర్భంగా అమ్మాయికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె రిటైర్డ్ టీచరు. వారికి మానవతా సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మానవతా సంస్థ మన రామచంద్రారెడ్డి గారు స్థాపించిన ఉద్దేశం ఏంటంటే మా సమాజంలో ఇలా స్టూడెంట్స్కి అయితేనేమి, అలాగే హెల్త్ బాగోలేకపోతే వాళ్ళకి వైద్య నిమిత్తం అయితేనేమి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేసి వారిని ప్రగతి పదంలో నడిపించేలాగా ఈ సంస్థ అందరికీ అలా ఉపయోగపడాలని ఈ సంస్థ యొక్క ఉద్దేశం. దానికి అందరూ మనం సహకరించి చేయొద్దనివ్వాల్సిన సభ్యులందరినీ కోరు. అజ్జరపు సూర్యకాంతం జన్మదిన సందర్భంగా గమిని ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, కార్యదర్శి బొల్లం రామకాశి, మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, ఆలపాటి సుబ్బారావు, సభ్యులు కటారి విశ్వనాథం, అక్కిన కాశీ విశ్వనాథం, ఆకుల శేషబాబు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, సిఆర్కే రాజు, పాతూరి శివనారాయణలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియమితులైన వలవల బాబ్జీని పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మికులు AITUC అనుబంధ సంఘాల ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని ఆయన కార్యాలయంలో కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భవన నిర్మాణ కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. తాను ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలు స్వీకరించాక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం AITUC అనుబంధ సంస్థలో మరి నన్ను కలవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. వాళ్ళకి రావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈవేళ ఈ బోర్డుని పునరుద్ధరించి చంద్రబాబు నాయుడు గారు కార్మికులందరికీ న్యాయం చేయాలని, దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక 14 దాకా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా మరి బోర్డులో చర్చించి ఖచ్చితంగా మీ నుంచి కూడా ఇద్దరిని తీసుకుంటారు. అలాగే భవన నిర్మాణం చేసే మరి ఎవరైతే సంస్థలు ఉన్నాయో వాటి నుంచి కూడా 2 ఉంటారు. మరి చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు, మరి లేబర్ కమిషనర్ గారు IAS ఆయన ఉన్నారు. అలాగే ఢిల్లీ నుంచి ఒక ఆఫీసరు దీంట్లో జాయిన్ అవుతారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఫండింగ్ ఇస్తుంది. దీన్ని మరి ఏదైతే కార్మికుల న్యాయమైన కోరికలు ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి చెందిన స్కీములన్నీ కూడా ఈ బోర్డు ద్వారా అమలుపరచాలన్న సదుద్దేశంతో మరి బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను పదవీ స్వీకారం చేసిన తర్వాత తప్పనిసరిగా బోర్డు ఏర్పడిన తర్వాత మీ అందరినీ కూడా కన్సల్ట్ చేసి ఇప్పుడున్న కార్యక్రమాలే కాకోకుండా మరి ఏదైనా ఇంకా మనం అడిషనల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండింగ్ తీసుకొచ్చి కూడా మరి కార్మికులకు ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు, జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బొల్లాడ నాగరాజు, పోలిరాతి ఆదినారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని టిట్కో గృహాల సముదాయాన్ని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంబంధిత అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అక్కడ సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, మురుగునీటి ప్రవాహం తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
3-4 అంతస్తులలో వాడకం నీరు కిందకు ప్రవహించకుండా క్రింద నుంచి నీరు పైకి రివర్స్లో వస్తోందని ఈ గృహాలలో నివసిస్తున్న వారు తెలియజేశారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీనివాస్ స్పందిస్తూ 2-3 నెలల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన పనులు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. లిఫ్ట్ సదుపాయం ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతారని ప్రకటించారు. బ్లాకుల వారీగా కమిటీలు వేసుకుని చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటూ గృహాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, పబ్లిక్ హెల్త్, టిడ్కో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మీరందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నాకు మీరు ఎంతమంది ఉంటే ఒక్కో బ్లాక్కి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోండి. ఏంటి నీ ప్రెసిడెంట్ ఎన్నుకుంటే ఆ బ్లాక్ మీకు అప్పచెప్పేస్తాం. ఇంకా మేము ముందే చేయాలి పని, అది అప్పచెప్పేస్తే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పైనుంచి సింక్ లోంచి వాడుకున్న నీళ్ళన్నీ వెళ్ళట్లేదు. అదే పైనుంచి అండి 4వ ఫ్లోర్ లోంచి. అది డ్రైనేజీ ప్రాబ్లం అండి. డ్రైనేజీ గురించి అన్ని స్టక్ అయిపోయింది, మొత్తం గదిలోకి వచ్చేస్తుంది. సరే అది ఏమంటే డ్రైనేజ్ సార్ పైప్ మొత్తం చోకప్ అవుతుంది అది కిందది. అదేమంటే మళ్ళీ ఇక్కడ నీరు వాటర్లో స్టాక్ ఆగి ఓవర్ఫ్లో అవుతుంది సార్. ఇంటర్మీడియట్ స్లాబ్స్ అక్కడ ఓపెనింగ్ ఎక్కడ. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల నిర్ణయంపై హోంశాఖ కార్యదర్శితో విచారణ జరిపిస్తామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన విడుదల నేపథ్యంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆరా తీస్తున్నామని చెప్పారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్ గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి. కానీ ఎకాయికి థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కనుకే ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒకటే మేము మనవి చేసేది, ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తా ఉంది. పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కలిసి ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగానే కొత్తగా సినిమా సంబంధించినటువంటి పాలసీని తీసుకొస్తా ఉన్నాం. పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా, ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇంత మంచి వాతావరణంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సినిమా థియేటర్లు మూసివేత అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనేటువంటిది మాకు తెలియాలి. తెలిస్తే దాన్ని బట్టి రేపొద్దున పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికీ ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది ప్రభుత్వం సహజంగానే ఈ విచారణ ద్వారా కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చి వాటి ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. దాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.